కాళేశ్వరం సిస్టమ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న మాట నేను చెప్పి మీకు ఉదాహరణ కింద చెప్తా ఉన్నా. ప్రతిసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు నీళ్లు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ నీళ్లు లేకపోతే మొత్తం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులుంటే ఇక్కడ నుంచి తీయచ్చు. ఏది కన్నెపల్లి నుంచి కడెం నీళ్ళు వస్తే ఎల్లంపల్లికి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ నిండితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్లడ్ ఫ్లో వస్తే మిడిమానేరు నుంచే తీసుకోవచ్చు. అంటే చివరికి ఒకవేళ శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్లు లేవనుకో, ఈ కాళేశ్వరం గొప్పతనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు లేవనుకో, ఎస్ఆర్ఎస్పీ కూడా ఉన్న ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ ద్వారా అదే ఫ్లడ్ ఫ్లోలో నీళ్లు పైకెత్తిపోసి ఎస్ఆర్ఎస్పీని కూడా నింపే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కన్నెపల్లి నుంచి ఒకవేళ ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కూడా నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు మల్లన్న సాగర్ నుంచి. ఒక మాటలో చెప్పాలంటే పాత 10 జిల్లాల తెలంగాణ ఉండే కదా, ఒక రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా తప్ప హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మిగతా 7 జిల్లాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అది కాళేశ్వరం యొక్క గొప్పతనం, అది కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క అద్భుతమైన డిజైన్. ఇవాళ ఎంత గొప్ప మాట అంటే సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గారు మోతే మండలం అనుకుంటా, అక్కడ పెన్పహాడ్ మండలంలో సీతారాం తాండా అనే ఒక ఊరుంటుంది. దానిలో రావిచెరువు చివరి కాళేశ్వరం కాకతీయ కాలువ ద్వారా కాకతీయ కాలువ నుంచి కాళేశ్వరం నీళ్ళు వచ్చి చివరి మడికి అందేది సీతారాం తాండాలోని రావిచెరువు. ఆ రావిచెరువు కాడ మన గిరిజనులు అడుగుతున్నారు జగదీశ్ అని, అయ్యా పోయి కన్నెపల్లిలో కొట్లాడండి, మీరు తుంగతుర్తి నాయకులు మా కిషోర్ గారు, మా కోదాడ నాయకులు, మీరందరూ పోయి కొట్లాడి మాకు నీళ్లు తీసుకురండి అని చెప్పి వారందరూ కొట్లాడమని అడుగుతా ఉన్నారు. మా సత్యవతి గారు ఇక్కడనే ఉన్నారు, మా మాలోత్ కవిత గారు ఉన్నారు. మహబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఎన్నడూ కూడా కాకతీయ కాలువల్లో అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్లలో ఎన్నడూ నీళ్లు లేవు. ఇవాళ ఆ ప్రాంతం మొత్తానికి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. మాకు మెదక్ జిల్లాలో కూడవెల్లి వాగు ద్వారా నాకు నా నియోజకవర్గమైన సిరిసిల్లలోని అప్పర్ మానేరు ప్రాజెక్టుకు కూడా నీళ్ళు ఇచ్చింది. అప్పర్ మానేరును ఎర్రటి ఎండల్లో అప్పర్ మానేరు మత్తడి దుంకిందంటే, అలుగు పొంగిందంటే దానికి కారణం కాళేశ్వరం జలాలు, గోదావరి నీళ్ళు ఇక్కడికి లిఫ్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మంత్రికి కూడా ఇవాళ తాగునీళ్ళు లేని పరిస్థితి. ఇందాక వస్తుంటే సోదరుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. అట్లాగే ఇవాళ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. హైదరాబాద్ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు 15,000 పైచిలకు వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. ఎందుకు? మంచినీళ్ళకి అక్కడ కూడా గోసైతా ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వ తెలివి తక్కువ తనంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఇప్పుడు నేను చెప్పిన 15 రిజర్వాయర్లు మాత్రమే కాదు, ఎన్ రూట్ ఉండే ప్రతి చెరువు నింపుకోవచ్చు. భూగర్భ జలాలు పెరిగినాయి ఇందాక మధు గారు చెప్పినట్టు. ఆ రకమైన కార్యక్రమం మరి కాళేశ్వరం. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రచారం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అరే 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. ఆ మధ్యన నేను ఒక రైతుది వీడియో చూసిన, ఎంత గొప్పగా మాట్లాడిందంటే, అవునయా సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారులు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు, ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానైనా ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా? కాళేశ్వరం వచ్చేదాకా, కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు
రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి లెక్కలు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. కాళేశ్వరం సాధించిన అతిపెద్ద విజయం ఏంది అంటే రైతు ఆత్మహత్యలు ఆపింది, బ్రతుకు భరోసానిచ్చింది రైతుకి. తెలంగాణలో భూముల విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల, తెలంగాణ రైతుకు విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల. తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని #1 రాష్ట్రంగా వరిధాన్యం ఉత్పత్తిలో #1 అయింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రోజు తెల్లారు లేస్తే ఎకసెక్కపు మాటలు కాదు, తగ్గిన ఆత్మహత్యల్ని, కాపాడిన ప్రాణాల్ని ఏ లెక్కతో కొలుస్తావు నువ్వు? ఏ కొలమానంతో కొలుస్తావు? ఏ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్తో చెప్తావు కాళేశ్వరం యొక్క ప్రయోజనం విలువ? నేను అడుగుతా ఉన్నా. మేము కూడా మస్తుగా మాట్లాడచ్చు ఇవాళ కావాలంటే. 2 పిల్లర్లు పడిపోతేనే నువ్వు ఏదో పడిపోయింది ఆకాశం ఇది కింద పడ్డది అన్నట్టు మాట్లాడుతున్నావు. మరి నీ అవినీతి వల్ల నీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలలే, 8 మంది చచ్చిపోలే. సిగ్గుందా మరి నీ ప్రభుత్వానికి? ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే